హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గురువారం, మరి సాయి మధ్యాహ్న హారతి చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, హారతి చూసేయండి మరి మీరందరూ. ఓం సాయి.
कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावबुद्ध्यां सवर्यादिशिव प्रणातो पदां भक्तिमुक्तिर्दधन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं अनेकाकृता तर्कलीला विलासे समावेष्टुते सामस्वात्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावम्
15/11/2024 శుక్రవారం రోజున అనగా రేపు ఉదయం శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ మహాశైత్య వీరవేంకట సత్యనారాయణ స్వామి సామూహిక కావున ఇప్పటి వరకు మీరందరూ సాయిబాబా హారతి చూశారు కదా, మధ్యాహ్న హారతి. చూడండి, సాయిబాబా వారి పాదాలను అంతా క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం కోసం, ఈరోజు గురువారం కదా, మళ్ళీ సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. అలాగే రేపు అనగా శుక్రవారం కార్తీక పౌర్ణమి కదా, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు మన సాయిబాబా గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అదే ఇందాక మన పూజారి గారు చెప్పారు. మీరందరూ కూడా కుదిరితే బాబా గుడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి. ఇక్కడ చూసారా ఎంత భక్తులందరూ ముందే వచ్చి హారతి కంటే చక్కగా శివాలయంలోనే కాకుండా ఇక్కడ కూడా అందరూ ఒత్తులు వెలిగించుకుంటున్నారు. చూడండి, దీపాలు వెలిగిస్తారు. మనం ప్రతిసారి బాబా గుడిలో చూస్తాం కదా, బాబావారి పాదాల దగ్గర ఓన్లీ లోపలే దీపాలు వెలిగిస్తారు. ఇది కార్తీక మాసం అవటం వల్ల బయట కింద కూడా అందరూ చక్కగా నీట్గా ముగ్గులు వేసి దీపాలు వెలిగించుకుంటున్నారు. చూడండి, అందరూ ఎవరికి తూచిన దీపాలు వాళ్ళు వెలిగించుకుంటున్నారు. చక్కగా కన్నుల పండుగగా ఉంది కదా. మీకు కూడా మీకు నచ్చిన రోజు మీకు నచ్చిన గుడికి వెళ్ళి ఒక దీపం వెలిగించుకోండి. ఈ కార్తీక మాసంలో అంతా మంచి జరుగుతుంది. మీ అందరికి కూడా హారతి చూశారు కాబట్టి సాయి కృప మీ అందరి మీద ఉండాలని ఆశిస్తూ, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మీరు రోజు గుడిని, దేవుణ్ణి, ప్రతిరోజు అభిషేకము అన్నీ చూడొచ్చు. మరి చూశారు కదా, ఇక్కడ మన ఈ గుడిలో వినాయకుడు కూడా ఉంటాడు. మరి వినాయకుడి వాహనం ఏలుక ఎంత చక్కగా అలంకరించారో చూసారా, మంచిగా పూలతో. మరి వినాయకుడిని కూడా చూసేద్దామా, ఇంకెందుకు ఆలస్యం. ఓం నమో గణపతియే నమః, ఓం నమో వినాయకాయ నమః అనుకుంటూ వినాయకుడిని కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.